అమరావతి జేఏసీ రాష్ట్ర మహిళా సంఘాల నేతలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజను కలిశారు. సాక్షి టీవీలో అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నామని సాక్షి టీవీ యాజమాన్యానికి కేఎస్ఆర్ కృష్ణరాజులకు నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ రాయపాటి శైలజ వెల్లడించారు. సాక్షి ఛానల్లో వచ్చిన కార్యక్రమాలకి మరి చైర్మన్ గా ఉన్నటువంటి భారతీరెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని, మరి గతంలో చూసుకుంటే టీవీ5లో మూర్తి గారు షో వచ్చినా కూడా సాంబశివరావు గారు ప్రోగ్రామ్స్ వస్తే బిఆర్ నాయుడు గారి మీద కూడా నోటీసులు ఇచ్చారు. ఆ రోజున చైర్మన్ ని బాధ్యతను చేస్తూ నోటీసులు ఇచ్చారు వీళ్ళు. మరి ఇవాళ వచ్చేసరికి సాక్షిలో జరిగినటువంటి ఇంత జుగుత్సాకరమైన వ్యాఖ్యల్ని ఖండించకుండా ఒక మహిళ అయ్యుండి వాళ్ళ నోటీసులో లేకుండానే ఇవన్నీ కూడా టెలికాస్ట్లు జరుగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు అమరావతి జోలుకు వచ్చావు కాబట్టే నీకు ప్రతిపక్షం లేకుండా ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు. ఈ దెబ్బతో నువ్వు మొన్న జరిగిన 6వ తారీఖున సాక్షి ఛానల్లో వచ్చినటువంటి అమరావతి మీద విమర్శలు ఏవైతే ఉన్నాయో, ఆ మహిళల మీద విమర్శలు ఏవైతే ఉన్నాయో, నువ్వు రాజకీయంగా నీకు నువ్వే సజీవ సమాధి కట్టేసుకున్నావు, పాడగట్టేసుకున్నావు. ఏ విధంగా డిబేట్లో మీరు చూశారు, కాకర్ల శ్రీనివాసరావు కానివ్వండి, కృష్ణరాజు అనే పెదవలో ఒక మహిళల పట్ల వాళ్ళ ఇంట్లో అమ్ముంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఒక మహిళలకు పుట్టామన్న ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి సన్నాసులు ఏ విధంగా రాజధానిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వేశ్యలు అని నోటికొచ్చినట్టు వాగారు. వాళ్ళని చెప్పుతో కొట్టినా కూడా వాళ్ళకి సిగ్గు లేదు. ఎందుకు వచ్చామంటే అలాంటి సన్నాసుల్ని, అలాంటి ఉన్మాదుల్ని వెంటనే అరెస్ట్ చేసి మరి వాళ్ళని జైల్లో పడేస్తే కానీ ఇలాంటి ఇంకొకళ్ళు మాట్లాడాలన్నా, రాజధాని గురించి మాట్లాడాలన్నా, మహిళల గురించి మాట్లాడాలన్నా ఒక్కొక్కడో ఉచ్చపోసుకునే విధంగా ఈరోజు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు మహిళా కమిషన్ని మేము కోరటం జరిగింది. సాక్షి ఛానల్ను రద్దు చేయాలని ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో కృష్ణరాజు, అసలు మహిళలంటే గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా లేదా? అసలు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి భారతదేశంలోనే మహిళ ఒక ఉన్నతమైన స్థానంలో, గౌరవప్రదమైన స్థానంలో ఉంటున్న భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వేశ్యలుగా అభివర్ణించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతీయ జనతా మహిళా మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేషనల్ మహిళా కమిషన్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని, వెంటనే శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. సాక్షి పేపర్ బతుకుతుంది ఆంధ్ర రాష్ట్రం మీద, సాక్షి మీడియా బతుకుతుంది ఆంధ్ర రాష్ట్ర ఇన్కమ్ మీద. కానీ అదే ఆంధ్ర రాష్ట్రం మీద బురద జల్లుతూ అసలు మన గురించి మనమే తక్కువ చేసుకొని మాట్లాడడం అది ఎంతవరకు అండి? బలవంతాన గతంలో సాక్షి పేపర్ అమ్మించుకొని ఆదాయం పొందారు. ఈరోజు మళ్ళీ అదే సాక్షి మీడియా మీద ఆదాయం పొందుతున్నారు. మీరు తెలంగాణలో ఉన్నారా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా? ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డల్ని అవహేళనగా మాట్లాడుతూ వాటిని సపోర్ట్ చేస్తున్నటువంటి జర్నలిజం గారు నిజంలో జర్నలిజం. పాపం ఆయన వృత్తికి పనికొస్తారా? సిగ్గుపడండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేత్తో కాదు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పుండాలి బహుశా మీలాంటి వాళ్ళకి. ఈరోజు కృష్ణరాజు గారి కుటుంబంలో ఆడవాళ్ళు కూడా నీకు సిగ్గుందా ఆ మాట మాట్లాడడం ఏంటని ఖండించాలి. ఇవన్నీ లేకుండా మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా అండి? తాడేపల్లి చుట్టూ వేసలు ఉంటాయి, మరి తాడేపల్లి దగ్గర మీ ఇల్లు కూడా ఉందేమో కదా. సో ఒక వేరు మీరు మా వైపు చూపిస్తే 4 వేళ్ళు మీ వైపే కనపడుతున్నాయి. దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకొని అదే రకంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వారి అమూల్యమైన అధికారాన్ని, లెటర్ని గౌరవ జగన్ గారి సతీమణికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ రేపు పొద్దునే లెటర్ ఇవ్వాలి, రేపు సాయంత్రం కల్లా అరెస్ట్ చూపించాలి. ఎందుకంటే గతంలోనూ మాట్లాడాం, ఇప్పుడు మాట్లాడితే తేడా ఉంటుందండి. ఇప్పుడు యాక్షన్ చూపించాలి. అధికారం మన చేతుల్లో ఉండి కూడా ఇంకా ముచ్చటే చెప్తుంటే మాకేం అర్థం కావట్లేదండి. నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. కొమ్మినేని శ్రీనివాస్ అలానే కృష్ణరాజు జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఒక అంటే బూతులు మనం మాట్లాడకూడదు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడలేకపోతున్నాము. అలాంటి సిగ్గుమాలిన వ్యక్తులు డిబేట్లో కూర్చొని, అంటే కొన్ని కోట్ల మంది చూసే డిబేట్లో కూర్చొని మహిళల మీద చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి, ఆ వ్యాఖ్యల మీద ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి రాయపాటి శైలజ గారిని కలిసి వారి మీద యాక్షన్ తీసుకోవాలని, ముఖ్యంగా అమరావతి మీద అంటే ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచినటువంటి అమరావతి మీద, అలానే ఏదైతే పోరాటాల్లో పురిటిగడ్డ అయినటువంటి అమరావతి మీద, అంటే ఒక రాష్ట్రాన్ని యొక్క తలరాత మార్చిన పోరాటం చేసిన అమరావతి మహిళా రైతుల మీద ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని ప్రభుత్వం వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పని ఆవిడకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆవిడ కూడా వెంటనే స్పందించి ఈరోజు ఆఫీస్ లేనప్పటికీ కూడా
తాను ఎక్కడైతే తన పర్సనల్ ఆఫీస్ ఉందో ఆఫీస్లోకి పిలిపించి మరి మా యొక్క అంటే రాష్ట్రంలో ఉన్న మహిళల తరపున అవ్వచ్చు లేదా అమరావతి రైతుల తరపున అవ్వచ్చు ప్రతి ఒక్కరు మా బాధలు విని ఖచ్చితంగా దీనికి పరిష్కారం చూపిస్తామని చెప్పని వాళ్ళందరికీ కూడా శిక్షార్హులు అవుతారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు మీడియాని అడ్డు పెట్టుకొని ఇప్పుడు భారతిరెడ్డి గారు ఉన్నారు, ఒక పొద్దున పోస్ట్ పెడితే మధ్యాహ్నం కల్లా టీడీపీ కార్యకర్త అయినప్పటికీ కూడా తీసుకెళ్లి వాళ్ళు ఎలా పనిష్ చేశారో మనం చూసాం. అలానే ఈ విషయంలో కూడా అంతే స్పీడ్గా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని మేము నమ్ముతున్నాము జనసేన పార్టీ తరఫున. ఎందుకు అంటే ఈరోజు ఒక అంశం తీసుకొచ్చి వీళ్ళు ఇలా మాట్లాడారు అంటే మీడియాలో మాట్లాడారు అసలు ఏంటండి, ఎక్కడ ఒక పేపర్ పట్టుకొని మాట్లాడితే కనుక అమరావతి రాజధాని చుట్టుపక్కల 150 సంస్థలు ఇలాంటి అంశాల కోసం పనిచేస్తున్నాయనే మాట అన్నారు అంటే ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు? నివేదికలు వచ్చినాయి అని చెప్పి అన్నారు. ఏ రకంగా వచ్చినాయి? రాష్ట్రం మొత్తం మీదే 105 సంస్థలు పనిచేస్తున్నాయి రాష్ట్రం మొత్తం మీద. అలాంటిది ఓన్లీ అమరావతి ప్రాంతంలోనే 150 సంస్థలు పనిచేస్తున్నాయన్న మాట నిజంగా ఆయన వివరణ ఇస్తా కూడా ఆ వివరణకు కూడా సరిగ్గా ఆయన సమానం చెప్పకుండా ఇంకా అక్కడ అవమానించే అమరావతి రైతుల్ని మహిళల్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడే తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా జనసేన పార్టీ మహిళా విభాగం నుంచి ఖండిస్తాను అన్నాం. అలానే శైలజ గారు కూడా వెంటనే మాకు న్యాయం చేస్తానని చెప్పడం మహిళా ఐక్య వేదిక కూడా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విషయం నాకు తెలుసు. మహిళా కమిషన్ ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి మొన్న రాత్రే తెలుసు మాకు. నిన్నటి నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వాట్సాప్లో కానివ్వండి, మహిళా కమిషన్ ఆఫీషియల్ మెయిల్కి కానివ్వండి, ఇవన్నీ మాకు ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చినాయి. ఈరోజు ఫిజికల్గా మహిళలు ఎవరైతే అనబట్టారో మాటలు, ఎవరిని అనకూడదు మాటలు, ముఖ్యంగా భారతదేశంలో మహిళలకి చాలా విలువ ఉంటుంది. పూజిస్తాం, దేవతలతో సమానం అంటాం. అలాంటి మహిళల్ని ఒక డిబేట్ ఛానల్ అంటే ఎంతమంది చూస్తుంటారు? ఆ ఛానల్ లక్షల్లో చూస్తుంటారు. అలాంటి ఒక ఛానల్లో మహిళల్ని, ముఖ్యంగా అమరావతి మహిళల్ని, అమరావతి ప్రాంతవాసులు ఏ డేటా ఉందని, ఏం సాక్ష్యాలు ఉందని వాళ్ళంత పెద్ద మాట అన్నారు. అది క్షమించరాని నేరం డెఫినెట్గా. ఇంతకుముందు మహిళా కమిషన్ ఎలా పనిచేసిందో నాకు అనవసరం గత 5 ఏళ్ళలో. కానీ మేము వచ్చిన దగ్గర నుంచి కమిషన్ వర్క్ చేస్తున్న దగ్గర నుంచి మహిళల పట్ల ఒక చిన్న మాట అన్నా కూడా, ఎందుకంటే మహిళలకి మానం ప్రాణంతో సమానం. అలాంటి మానాన్ని ఈరోజు అగౌరవపరిచారంటే వాళ్ళు ఎలాంటి మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మీకు పొలిటికల్గా ఏమున్నా మీరు చూసుకోండి. మధ్యలో ఎందుకు ప్రతిదానికి మహిళలు లాగుతారు? వాళ్ళు ఏం అన్యాయం చేశారని. ఎవరికేం ఇబ్బంది వచ్చినా, రాజకీయంగా వచ్చినా మహిళలు లాగేస్తారు. ఎందుకంటే ఈజీ, వ్యక్తిత్వ హననం చేయటం అనేది ఈజీ అయిపోయింది ప్రతి వాళ్ళకి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసాము ఎన్ని మాటలు అన్నారో అందరినీ చూసి. అయినా కూడా శిక్షలు పడలా. గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవాలా, కమిషన్ ఏం చర్యలు తీసుకోవాలా. అందుకంటే ఎవరేం చేయర్లే అని ఒక ధీమా వచ్చేసింది ప్రతి ఒక్కరిలో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద డిబేట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ధైర్యం అనమాట. అది ఇప్పటి నుంచి కొనసాగదు. వీళ్ళు నాకు కంప్లైంట్, ఇక్కడ మహిళలు ఇందా చూశారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. మేము రోడ్డు మీద ఎలా తిరుగుతాం, మా మొహం ఎలా చూపిస్తున్నాం జనాలు అంటే ఏం తప్పు చేశారని వాళ్ళు ఇళ్లలో కూర్చొని బాధపడాలి. ఇప్పుడు ఎవరైతే ఇళ్లలో దాక్కున్నారు, ఎవరైతే మాటలు చెప్పారో ఇళ్లలో దాక్కొని తాళాలు వేసుకొని వెళ్ళారంటే వాళ్ళు తప్పు చేశారని అర్థమైంది. ఈరోజు వాళ్ళ మీడియా కూడా వచ్చి చెప్పిందంటే, ఎందుకు స్టేట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు స్పందించి తప్పని చెప్పారు. కాబట్టి ఈరోజు ఏదో మాట వరుస అన్నారు కాబట్టి దాంట్లో నిజంగా వాళ్ళు ఏదో బాధపడిపోయి మేము ఇలా అన్నట్టు అయితే మాకు ఎక్కడా కూడా కనపడలే. నాకు తెలిసి ఎవరికి కూడా వాళ్ళు చెప్పింది అపాలజీ అయితే ఎవరికి కూడా అనిపించదు వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పారని. ఏదో ఇప్పుడు భయంతో చెప్పారు. డెఫినెట్లీ వాళ్ళు ఏదో అపాలజీ చెప్పారని దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చేకంటే ముందే మేము నిన్నటి నుంచి కూడా దీని మీద వర్క్ చేస్తున్నాము. సుమోటోగానే తీసుకున్నాను నేనైతే, ఇనీషియల్గా సుమోటోగా తీసుకున్నాను. ఇప్పుడు దాంతోపాటు కంప్లైంట్స్ కూడా నిన్నటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి మహిళా కమిషన్కి మెయిల్కి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మేమంతా లెటర్స్ అన్ని డ్రాఫ్టింగ్ స్టేజ్ కూడా అయిపోయింది. సో రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఏం యాక్షన్స్ తీసుకుంటాం డెఫినెట్లీ అందరికి చెప్తాం. ఇంకా చాలామంది విమర్శిస్తున్నారు ఇంకా మహిళా కమిషన్ ఏమీ చెప్పలేదని. రెస్పాండ్ అయ్యి వెంటనే ఒక ట్వీట్ పెట్టి యాక్షన్ తీసుకోకుండా ఉంటే అది రెస్పాండ్ అయినట్టు కాదండి, మహిళల పట్ల ఉన్నట్టు కాదు. ట్వీట్ పెట్టకపోయినా
మేము ఈ 2 రోజులు ఏం చేసాము, ఏం చేయబోతాం అనేది మోర్ ఇంపార్టెంట్. ట్వీట్ పెడితే సరిపోదు, దీన్ని యాక్షన్ తీసుకోవటం ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకటి బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడాలి. సో దాని ప్రకారం మేము చేస్తాం. ఇప్పుడు ఎవరెవరు ఇచ్చారు మేడం ఈ కంప్లైంట్స్? మహిళా రైతులు ఇచ్చారు, దళిత రైతులు ఇచ్చారు, అలాగే మహిళా ఐక్యవేదిక అందరూ వచ్చారు, మరి కూటమి ప్రభుత్వం నాయకులు, ఆ పార్టీ నాయకులు కూడా అందరూ ఇచ్చారు. అలాగా చాలామంది అడ్వకేట్స్ ఆల్రెడీ మెయిల్స్ పంపించారు. ఎక్కడెక్కడ వాళ్ళు జర్నలిస్టులు అందరూ, యాజ్ జర్నలిస్ట్ మీరందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఇది కేవలం ఆ మీడియా ఒక్కళ్ళే కాదు, రేపు అది ఓవరాల్గా మీడియా అంతా మాట్లాడుతుందనే వస్తుంది. మీరు కూడా ఇష్యూ తీసుకెళ్ళండి. ప్రతిసారి ఇది మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అదో ఛానల్ కాకుండా మీరు మీ తరపు నుంచి, బికాస్ మీ అందరిని అన్నట్టే కదా, ఇప్పుడు జర్నలిస్ట్ అన్నారంటే ప్రతి ఒక్కరిని అన్నట్టే. సో మీరు కూడా ఇష్యూని తీసుకొని మరి మీ ఎవరికి చెప్పుకుంటారు ప్లస్లో, బట్ ఉమెన్ తరపు నుంచి, మహిళల తరపు నుంచి తప్పకుండా యాక్షన్ ఉంటుంది. వాళ్ళకి సమన్స్ ఇస్తాము, పిలిపిస్తాము, ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటాం ఏం బేసిస్ మీద అన్నారు. ఫ్యాక్ట్స్ లేకుండా ఊరికి నోట్కి ఇష్టం వచ్చినట్టు అంటే మాత్రం కమిషన్ మనం యాక్షన్ కేసులో పెడతారా? కేసులు పెడతారా మేడం వీటి మీద? డెఫినెట్లీ అండి, డీజీపీ పెడతాం, ఎంక్వైరీ చేయమంటాం, యాక్షన్ తీసుకోమంటాం, మేము సమన్స్ ఇస్తాం.